మీరు కోపడినంత వరకు బాగానే జరుగుద్ది మేడం. నా కోపం ఎందుకు వస్తుంది? నాకు కోపం ఎందుకు వస్తుంది? మీకు రాదు మేడం, అస్సలు కోపం రాదు మేడం మీకు. నాకు ఎప్పుడు కోపం వస్తుందంటే మనం గ్రౌండ్ ఇంటరాక్షన్కి వెళ్ళినప్పుడు మనం అడిగిన వాళ్ళు ఒకవేళ నేను మాట్లాడాను ఇప్పుడు అని చెప్పారు అనుకో, అప్పుడు ఎక్కడ రాను అప్పుడు వస్తుంది. అయినా మనం అడగగానే మాట్లాడేస్తారు. సరే ఓజీలో తర్వాత కలుద్దాం, డిప్యూటీ సీఎం గారిని అప్పుడు కలుద్దాం. ఇప్పుడు మాత్రం జోష్ రవి ఏ అదిగో నన్ను చూసి ఇలా అన్నావు కదా అని అన్నావా? నన్ను చూసి నువ్వు ఇరిటేట్ అయ్యావు కదా, నన్ను చూసి కోపం బీపీ 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 వస్తుంది నాకు. ఓ హాయ్ ప్రియాంక, ఐఎమ్ సారీ, లిటిల్ సాటర్డే నో టుడే, వెరీ యాంగ్రీ. హాయ్ సార్. హాయ్. మీరే కోపంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చెప్పండి ఏ విధంగా మేము మీకు సహాయపడగలము? ఏం లేదు, మీరు కోపడకపోతే చాలు. లేకపోతే చెప్పండి, శనివారం మీకు ఎందుకు కోపం వస్తుంది? నాకు కోపం రాదండి. రాదా? సహజంగా కోపం రాదు. అంటే ఏ రోజు రాదా? అంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీరు మైక్ ఇచ్చి మీరు పక్కనే నిలబడి గమ్ముని కానిమ్మంటారు కదా, అలాంటప్పుడు కోపం వస్తుంది. అంతేగాని గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేస్తే కూడా కోపం రాదా? ఆ సిచ్యువేషన్ గర్ల్ ఫ్రెండ్ రీఛార్జ్ చేయండి అని చెప్పినా కోపం రాదా? రాదండి. ఫోన్ పెట్టేసినా కోపం రాదా? ఆడపిల్లల మీద కోపం రాదండి. అబ్బా రవి, ఇలా మాట్లాడుతున్నావు చూసావా, నాకు నీ మీద వస్తుంది కోపం. పర్వాలేదు, వదిలేసే. సాటర్డే అంటే నీకేం గుర్తొస్తుంది ఇంకా? మా అమ్మగారండి ఎప్పుడు చూసినా సాటర్డే వస్తే ఆవిడ ఉపవాసం ఉండి పూజలు పునస్కారాలు చేస్తారు. ఇప్పుడు సరిపోతే శనివారంకి మొదలు పెట్టారు. ఓ ఎవ్రీ సాటర్డే నీకు కూడా ఉపవాసమేనా? లేదు, అమ్మ ఒకరే. నువ్వు కూడా చేయొచ్చుగా అమ్మగారి కోసం ఏమైనా. మా సినిమా ఆడాలని చేస్తాం. అమ్మ కోసం ఏదైనా చెయ్యాలి, చెయ్యకపోతే నాకు కోపం వస్తుంది. లేదు, చేస్తానండి. ఓకే రవి, నీతో ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ ఇదిగో ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాగా నీకు ఒక బ్యాండ్ ఇస్తున్నాం, తీసుకో. నేనే కట్టుకోవాలి. సరిపోదా శనివారం బ్యాండ్? లేదు అమ్మా, ఒకసారి అన్నయ్యకి కట్టు. హ్యాపీ రాఖీ తల్లి. ఓకే, మనకి నాని గారు వచ్చేసేటువంటి టైం దగ్గర పడినట్టుంది. బట్ నాని గారు ఈ వేదిక మీదకి రావడానికి టైం దగ్గర పడుతుంది, కానీ నాని గారిని భూమి మీదకి తీసుకొచ్చిన ఆయన ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు. రాంబాబు గారు ఒక క్వశ్చన్ అండి, అడగొచ్చా వద్దా? అంటే నాని మీకు ఎప్పుడు కోపం తెప్పించాడని అడుగుదాం అనుకున్నాను చిన్నప్పుడు, తెప్పించలేదు అసలు, ఒక్కసారి కూడా తెప్పించలేదు. ఎంత మంచి కుర్రాడు, చూసి నేర్చుకో. ఓకే, థ్యాంక్స్ రవి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయం. థ్యాంక్ యూ. అండ్ న్యాచురల్ స్టార్ నాని గారు ఈజ్ హియర్. ఒక్కొక్క సినిమాతో ఎంటర్టైన్మెంట్ రేంజ్ ని పెంచుకుంటూ మనల్ని ఎంటర్టైన్ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని శ్యామ్ సింగ్ రాయ్, దసరా, అలాగే హాయ్ నాన్న అంటూ పలకరించి ఇప్పుడు మనం సరిపోదా శనివారం. న్యాచురల్ స్టార్ నాని గారి ఫ్యాన్స్ కి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. నాని గారు సాటర్డే కోపం లేదుగా? ఓకే, మళ్ళీ కలుద్దాం. పద పైకి పద. ఆదిత్య అండ్ కృష్ణ లాస్య రెడీగా ఉన్నారు వాళ్ళ సింగింగ్ పర్ఫార్మెన్స్ తో. జేక్స్ బిజాయ్ గారి